తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ బైసా పట్టణంలో కానీ ప్రతి మండలంలో కానీ ఇది 8వ సార్ల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎటువంటి అవకతవకలకు పాడుపడకుండా కొన్ని మండలాలు అనుకోండి, కొన్ని టౌన్లు అనుకోండి, దళాలు తయారయ్యిళ్ళు వాళ్ళు కమిషన్ తీసుకుంటా ఎవరైతే అర్థం కాదు అటువంటి దగ్గర పోతున్నారు. దయచేసి మీరు అటువంటిల దగ్గరికి దూరం ఉండి జాగ్రత్తగా ఉండి చక్కగా ఎంఆర్ఓ ఆఫీసులో మీరు పేపర్స్ గిట్ట ఇచ్చేస్తే ఏ పేపర్స్ కావాలా, మ్యారేజ్ పేపర్స్ అనుకోండి, రిజిస్ట్రేషన్ అనుకోండి, ఆధార్ కార్డు అనుకోండి, అడ్రస్ అనుకోండి, ఇవి గిట్ట ఇచ్చేస్తే ఎవ్వరు కూడా పోయే అవసరం లేదు. ఖచ్చితంగా సీరియల్ వైజ్ ఏదైతే ఉంది అది షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్లు రావడం జరుగుతుంది. ఈ బైసా మండల్లో కానీ బైసా టౌన్లో కానీ చాలా కొన్ని కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. అది కూడా త్వరలో పూర్తి చేసి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు అందిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతు సోదరులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వర్షపాతం తక్కువ ఉంది అని వాతావరణం కేంద్రం అంటుంది. దయచేసి మనకు ఏ పంట తక్కువ వర్షంలో పండుతుంది ఆ పంటనే పెట్టాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈనో ప్రాబ్లంతోనే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడే తుమ్మల దత్తు గారు చెప్పారు, మున్సిపాలిటీలో ఏదైతే పెండింగ్ ఉంది, కోర్టు కేసు పెండింగ్ ఉంది ఇందిరమ్మ ఇళ్ల కోసం, ఆ కోర్టు కేసు కూడా ఫైనల్ చేసేసి బైసా పట్టణంకు త్వరలోనే న్యాయం చేసి వాళ్ళకు కూడా వార్డ్ వైజ్ ఎవరైతే అర్హులు ఉన్నారో L1 లిస్టులో ఉన్నారో వాళ్ళకి అందరికీ మన పర్సంటేజ్ వైజ్ ఖచ్చితంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ గురించి కూడా చెప్పారు. వాస్తవంగా 119 నియోజకవర్గంలో నాది అని గౌరవంగా చెప్పుకున్నాను. మంత్రులు ఇడ్సబెడితే 12-13 మంత్రులు ఇడ్సబెడితే వేరే 110 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ లో ఫస్ట్ నంబర్ మన ముదోల్ కాన్స్టిట్యూషన్ సీఎం ఆర్ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఉంది. 4000 పైన చెక్లు సీఎం రిలీఫ్ ఏదైతే ఉంది అది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఏమైనా ఉండని మన చక్కగా ఆఫీస్లో వచ్చేసి మీ పేపర్స్ హాస్పిటల్ పేపర్స్ ఇస్తూ త్వరలోనే సీఎం రిలీఫ్ చెక్లు కూడా అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల రాము గారు, వేదిక మీద ఉన్న ఏఎంసీ డైరెక్టర్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరికీ పేరు పేరున నమో సుమంజలి తెలియజేస్తున్నాను.